హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జూలై 21న ఉద్యోగ సంఘాల నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం భేటీ. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మళ్ళీ తమ హక్కుల కోసం సమర శంఖం పూరిస్తూ ఉన్నారు. మనందరికీ తెలిసిందే. గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల ఉద్యమ ఉద్యోగుల మధ్య ఒకే చర్చ నడుస్తోందండి. అది తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మళ్ళీ ఉద్యమ బాట పట్టడమే. సో, మీకిప్పటికే తెలిసుంటుంది. తెలిసున్నట్టుగా గత 10, 15 రోజుల నుండి ఉద్యోగ వర్గాల్లో తీవ్రమైన కదలిక అయితే కనిపిస్తోందనమాట. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మరియు వారి యొక్క అనుబంధ సంఘాల నాయకులు ఉద్యమాన్ని ఉధృతం చేయాలనైతే ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి తమ గళాన్ని బలంగా అయితే వినిపించాలి అని చెప్పేసి ఈ మేరకు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వారు ఒక పక్కా కార్యాచరణను కూడా సిద్ధం చేశారనమాట. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఉద్యమ సన్నద్ధ సభలు నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ చైతన్యపరచాలని చెప్పేసి వారిని పోరాటానికి సిద్ధం చేయాలని భావిస్తూ ఉన్నారు. అయితే నిజానికి ఈ యొక్క ఉద్యమ ప్రణాళికలో భాగంగా మొన్న శ్రీకాకుళం జిల్లాలో ఒక భారీ సన్నద్ధ సభ జరగాల్సి ఉండేది. కానీ అనుకోకుండా కారణాల వల్ల ఆ సభ అనేది చివరి నిమిషంలో రద్దయింది. ఈ రద్దు వెనుక ఒక బలమైన రాజకీయ కారణాలు కూడా లేకపోలేదు. ఉద్యోగులు ఇంత భారీ ఎత్తున సభలు పెట్టి ఉద్యమానికి సిద్ధమవుతున్నారని తెలుసుకున్న ప్రభుత్వం పరిస్థితి చెయ్యి దాటకముందే అప్రమత్తమైంది. అందుకే హుటాహుటిన ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులను, ఇతర కీలక సంఘాల నాయకులను అమరావతికి చర్చలకు ఆహ్వానించింది. ప్రభుత్వ పెద్దలు స్వయంగా రంగంలోకి దిగి అసలు ఉద్యోగుల ప్రధాన సమస్యలేమిటి? వారెందుకు అసంతృప్తితో ఉన్నారు? అనే విషయాలను నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. మరి ఆ మీటింగ్‌లో ఉద్యోగ సంఘాల నాయకులు ఈ మేరకు తమ డిమాండ్‌లనైతే స్పష్టంగా ప్రభుత్వం ముందైతే ఉంచారనమాట. మరి అందులో ప్రధానమైనది మనం చూసుకున్నట్లయితే తక్షణమే కొత్త పీఆర్సీ కమిషన్‌ను నియమించడము. ఉద్యోగుల జీతభత్యాల పెంపుదల కోసం పీఆర్సీ అనేది చాలా కీలకం. కాబట్టి కాలయాపన చేయకుండా కమిషన్‌ను నియమించాలనైతే వారు కోరారు. అలాగే కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చే వరకు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని, దీనివల్ల ఉద్యోగులకు ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుందని అయితే వివరించారు. దీంతో పాటుగా కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏలను అలాగే తక్షణమే విడుదల చేయాలని జెప్పేసి పట్టుబట్టారు. ఒకవేళ ప్రభుత్వం ఈ కీలక డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే ఖచ్చితంగా మరొక తీవ్రమైన కార్యాచరణను ప్రకటిస్తామని, ఈసారి వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం తరపున మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు మరియు కొలుసు పార్థసారథి గారు ఉద్యోగ సంఘాల నాయకులతో సుదీర్ఘంగా చర్చలైతే జరిపారు. వారు చాలా ఓపికగా ఉద్యోగుల ఆవేదనను విన్నారు. అయితే ఈ యొక్క సమస్యల పరిష్కారానికి మరికొంత సమయం కావాలని ఈ యొక్క జూన్ 21 తేదీన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జేఏసీలో మరో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రులు హామీ అయితే ఇచ్చారు. అయితే ఈసారి కేవలం ఏపీ జేఏసీ అమరావతి మాత్రమే కాకుండా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయిన అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులను పిలిచి అందరి సమక్షంలో చర్చలు జరుపుతామని చెప్పారు. అప్పటి వరకు ఉద్యోగులు ఎటువంటి ఆందోళన లేదా సభలు నిర్వహించవద్దని చెప్పేసి శాంతియుతంగా ఉండాలని కోరడంతో శ్రీకాకుళంలో జరగాల్సిన సన్నద్ధ సభను తాత్కాలికంగా వాయిదా వేస్తూ ఉన్నట్టు బొప్పరాజు గారు ప్రకటించారు. ఉద్యోగులు ఉద్యోగుల ముందు ఆహ్, 21 డిమాండ్లలో కొన్ని అత్యంత కీలకమైనవైతే ఉన్నాయండి. అందులో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు పెంచి వారి కుటుంబాలకు భరోసా ఇవ్వాలనైతే కోరుతూ ఉన్నారనమాట. టోటల్‌గా 23 డిమాండ్‌లను ప్రభుత్వం ముందైతే ఉంచారు ఉద్యోగులు. 22 కాదండి. 23 డిమాండ్‌లనైతే ఉంచారు.
మరి ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ కలిపి ఆహ్, అమలు చేయాలని జెప్పేసి ప్రధానంగా డిమాండ్స్ అయితే చేస్తూ ఉన్నారు. అలాగే జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తూ మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కంపాషనేట్ రిక్రూట్‌మెంట్ చేపట్టాలని, మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే 2 ఇయర్స్ చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయాలని కోరుతున్నారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించకుండా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి నిర్వహించాలని కోరడం గమనార్హం. ఎందుకంటే ఇటీవల ప్రభుత్వం వీటిని ప్రైవేటీకరించే ఆలోచనలో ఉన్నందున ఆరోపణలైతే వస్తూ ఉన్నాయి. అయితే ఇవే కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు కూడా ప్రత్యేక సర్వీస్ రూల్స్ ఉండాలని ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రావాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్స్ మరియు స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలు కావటం వల్ల సచివాలయ ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అయితే ఈ యొక్క 22 సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారైతే ప్రకటించారు. అయితే ప్రభుత్వం మంత్రుల ద్వారా చర్చలకు రావటం ఒక మంచి పరిణామమే అయినప్పటికీ దీని వెనుక రాజకీయ వ్యూహం కూడా ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల మాట్లాడుతూ సెప్టెంబర్ చివరి లేదా అక్టోబర్ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించే అవకాశం ఉంటుందని క్యాడర్‌కు సూచనలైతే ఇచ్చారు. సాధారణంగా ఎన్నికలు జరిగే సమయంలో ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యతిరేకతను కోరుకోదు. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ఉద్యోగుల చేతుల మీదుగానే జరుగుతుంది. కాబట్టి ఎన్నికల లోపే ఉద్యోగులను కొంతవరకు సంతృప్తి పరిచి వారి నుంచి సానుకూలత పొందాలి అని అయితే ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ మీటింగ్స్ ఇంత వేగంగా జరుగుతూ ఉన్నాయి. కానీ వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే చాలా విసుగెత్తిపోయారు. గత 2 ఏళ్లుగా తమ ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా పరిష్కారం కాలేదని వారు ఆవేదన చెందుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో మరియు బయట కూడా ఉద్యోగ సంఘాల నాయకులపై తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. వీరు కేవలం ప్రభుత్వంతో ఫోటోలు దిగడానికి, టీ తాగడానికే వెళ్తున్నారా? లేదంటే మాకు రావాల్సిన డబ్బులు ఎప్పుడు వస్తాయి అనైతే సాధారణ ఉద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఈ ఒత్తిడి వల్లే ఇప్పుడు నాయకులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సొచ్చింది. అయితే ప్రస్తుతం ఉద్యోగులకు వేల కోట్ల రూపాయల బకాయిల రూపంలో అయితే అందాల్సి ఉందన్నమాట. ఏంటంటే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్స్ అయితేనేమి, సరెండర్ లీవ్స్ అయితేనేమి, అలాగే చిన్న చిన్న పెన్షన్ బెనిఫిట్స్ అయితేనేమి, పెన్షనర్స్‌కి సంబంధించి రావాల్సిన బెనిఫిట్స్ ఆగిపోవడము, జీఎల్ఐ అలాగే తదితర మెడికల్ రీయింబర్స్‌మెంట్ సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా ఆగిపోవడం వల్ల రిటైర్ అయిన ఉద్యోగులు మరియు పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులైతే పడుతూ ఉన్నారు. కనీసం ఒక డీఏ అయినా ఇచ్చి పీఆర్సీ కమిషన్‌ను నియమిస్తే తప్ప ఉద్యోగులు శాంతించేలాగా లేదు. కాబట్టి ఈ నెల 21న జరగబోయే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్‌లో ప్రభుత్వం ఏదైనా ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తుందా లేదా అనేది ఇప్పుడు అందరి మధ్యలో నెలకొన్న ఉత్కంఠత. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు కూడా తమ సమస్యలపై పోరాడుతున్న తరుణంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో మరి చూడాలి. ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలపై ముఖ్యంగా దృష్టి సారించారని, ఉద్యోగులకు కొంత మేరకైనా ఊరట కలిగించేలాగా నిర్ణయాలు తీసుకుంటారని కొందరు భావిస్తూ ఉన్నారు. అలాగే ఈ జూలై 13 ఈరోజు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్ ఫైల్ మీద కూడా అమరావతిలో చర్చలైతే జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా ఒక కీలక శుభ పరిణామం అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్ ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే పీఆర్సీ మరియు ఐఆర్ కొత్త పీఆర్సీ కమిషన్ నియామకం మరియు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌గా అయితే ఉన్నాయి. డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏలను వెంటనే విడుదల చేయాలని సంఘాల పట్టుబట్టాయి. ఇకపోతే సచివాలయ ఉద్యోగులు నోషనల్ ఇంక్రిమెంట్స్ మరియు ప్రమోషన్‌ల కోసం ఎదురు చూస్తున్న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి సంబంధించి అన్నమాట. ఇక ఎన్నికల ప్రభావం స్థానిక ఎన్నికల ఆహ్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులను శాంతింపజేయాలని అయితే ప్రభుత్వం భావిస్తోంది. జూలై 21న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్‌లో వచ్చే నిర్ణయమే ఉద్యోగుల భవిష్యత్తు కార్యాచరణనైతే నిర్ణయిస్తుందని చెప్పవచ్చు. ఇకపోతే నాయకులపై ఒత్తిడి. సామాన్య ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఉద్యమ బాట పట్టినటువంటి ఉద్యోగ సంఘాల పెద్దలు